హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహ స్వీట్ హోమ్. ఈరోజు వచ్చేసి మన రెసిపీ ఏంటంటే అరటికాయ ముద్ద కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈరోజు వచ్చేసి ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు పోపు దినుసులు అనేవి వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును అనేది ఉంచి వేయించుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 4 పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసుకొని వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో వచ్చేసి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని ఫైన్గా చాప్ చేసుకొని వేయించుకోవాలి. సేమ్ 2 టమాటాలని మీడియం సైజు తీసుకొని ఫైన్గా చాప్ చేసుకొని అవి కూడా వేయించుకోవాలన్నమాట. టమాటా ఉల్లిపాయ బాగా వేగాలంటే ఇందులో కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేస్తే ఫాస్ట్గా వేగిపోతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వస్తాయి. ఇలా వేయించుకున్న ఇందులోనే 2 మీడియం సైజ్ టమాటాలు కూడా వేసి వేయించుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. టమాటాలు అనేవి బాగా సాఫ్ట్గా వేగిపోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులో నేనైతే 5 అరటికాయలను తీసుకున్నాను. బాగా పీల్ చేసి చాప్ చేసి సాల్ట్ వాటర్లో నానబెట్టి ఉంచాను అనమాట. ఇప్పుడు అవి తీసి కడాయిలో వేసేసి కొద్దిగా పసుపు వేసి బాగా కలయబెట్టుకోవాలి. ఇలా బాగా కలయబెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి బాగా వేయించుకున్న తర్వాత చూసారా ముక్క అనేది లైట్గా హాఫ్ వరకు బాయిల్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇందులో రుచికి సరిపడా సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని 10 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇందులో వచ్చేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా మరుగుతున్న టైంలోనే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి వదిలేస్తే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వస్తాయి. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.